అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌ని చాలా తక్కువ అంచనా ఏసాయని ఇప్పుడు కొత్త సుప్రీం అయినటువంటి మొస్తఫా ఖమేని ఒక లేఖ విడుదల చేశాడు. ఆ లేఖని టీవీల్లో, రేడియోల్లో అన్నింట్లో కూడా ప్రచారం చేస్తున్నారు అఫీషియల్‌గా. మనల్ని చాలా తక్కువ అంచనా ఏసాయి ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు. అయాతుల్లా అలీ ఖమేని సుప్రీంని చంపేసిన వెంటనే ప్రభుత్వం లొంగిపోద్ది అనుకున్నారు. 2 రోజుల దాడుల తర్వాత ప్రజలే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపి ప్రభుత్వాన్ని కూల్చేస్తారనుకున్నారు. కానీ ఏవీ కూడా జరగలేదు. ప్రజలు ఈరోజు 3 వారాలుగా ఐకమత్యంతో ఉన్నారు, యూనిటీగా ఉంటూ ఐక్యతను చాటారు అని కొనియాడారు. ముస్తఫా అయితే ప్రజల్ని ఒక ప్రశంసలతో ముంచెత్తాడు. పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్తో సహా అన్ని దేశాలను కూడా ఖమేని ప్రేమించారు. ఖమేని అంటే అయాతుల్లా అలీ ఖమేని. సుప్రీం ప్రేమించాడు. వాళ్ళందరితో కూడా సౌభ్రాతృత్వం, శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నాలు చేశాడు. ఆయన అంటే పాకిస్తాన్కి ఇష్టమే, పాకిస్తాన్ అంటే ఆయనకు కూడా ఇష్టమే. అలాగే మిగతా దేశాల మీద మేము దాడులు చేయడం లేదు. అన్ని దేశాల్లో అమెరికా యొక్క స్థావరాల మీదే మా యొక్క దాడి. అంతే తప్ప మేము ఏ దేశం మీద, పొరుగు దేశాల మీద దాడి చేయడం మా ఉద్దేశం కాదు అన్న విధంగా గల్ఫ్ మీద జరిగినటువంటి దాడులను ఉద్దేశించి ఈ లేఖ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ లేఖ విషయంలో అమెరికా ఎటువంటి స్పందన చేయలేదు. కానీ వాస్తవానికైతే అమెరికా అనుకున్నది అదే. సుప్రీంని చంపగానే ప్రభుత్వం బలహీనపడుతుంది. ప్రజలు ఎలాగో ఆల్రెడీ కోపంతో రగిలిపోతున్నారు. 40,000 మంది చనిపోయి ఉన్నారు కాబట్టి ఆ కోపం ఇప్పుడు బయటకు వస్తుంది. అమెరికా దాడి చేస్తుంది కాబట్టి మనం కొంచెం నిరసనలు తెలుపుదాం అన్న విధంగా అనుకున్నారు. అందుకే మొదటి 2 రోజులు కూడా మీరు ప్రజలు రావాలి అని చెప్పినా సరే ఎవరూ రాలేదు. ఆ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ బహుశా ఇరాన్ యొక్క దీన్ని ఊహించి ఉండకపోవచ్చు. కానీ ప్రజలు బయటకు వస్తే ఈసారి ఇంకెక్కువ మంది చనిపోతారు. 1,00,000 మంది కంటే ఎక్కువ మందిని చంపేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు ప్రపంచం వ్యతిరేకిస్తుంది. పైగా అప్పటికెవరూ కూడా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగలేదు కాబట్టి ఎవరైతే నిరసనలు చేస్తున్నారో వాళ్ళని మాత్రమే, గట్టిగా నిరసన చేసినటువంటి వారిని మాత్రమే చంపారు. ఈసారి ఐఆర్జీసీ, బాసర్ దళాలు డైరెక్ట్గా దిగాయి కాబట్టి నిరసనలు చేస్తున్నటువంటి వారిని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపేస్తారు. అందుకే ఆ యొక్క మరణాల సంఖ్య ఎక్కువైపోయేది. అందుకే ప్రజలు కూడా బయటికి రాలేదు.